ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెన్ని చేయగలనో ఆలోచించాలని మంత్రి నారా కోరారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పేదలకు మంత్రి చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడుతావని కొందరు ఎగతాళి చేస్తే కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబు నాయుడు కూడా అవమానించిన వారున్నారని గుర్తు చేశారు. ఓడిన చోటు నుంచి అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. 91,000 మెజారిటీతో గెలిపించిన ప్రజలు తనపై ఇంకా బాధ్యత పెంచారని అన్నారు. తన గౌరవం పరువు కాపాడిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. స్వచ్ఛతతో సహా అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కేవలం కుట్టు నేర్పిస్తమే కాదు, ఏకంగా వాళ్ళకి కుట్టు మిషన్తో పాటు పని కూడా ఈరోజు మేము కల్పిస్తున్నాం. ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే ఏకంగా బట్టలు పెడుతున్నాం. కుర్రోలు క్రికెట్ ఆడాలనుకుంటే వాళ్ళ కోసం ఐపీఎల్ అంతా కాకపోయినా ఒక లెవెల్లో మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేస్తున్నాం. తల్లి ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి ప్రజల కోసం చేశాం. అమ్మ 2019 నుంచి 24 వరకు నన్ను అనేక రకాలుగా అవమానించారు. ఆనాటి పాలకులు పదే పదే ఒక మాట అనేవారు, మంగళగిరిలో గెలవలేదు నువ్వేం మాట్లాడతావని. అన్ని రకాలుగా ఇన్ఫ్యాక్ట్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సొంత కొడుకుని గెలిపించలేకపోయావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని కూడా అన్నారు. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5,300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. నేను ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, వెళ్ళి బాబు గారితో ఇంకో పక్కన పవన్ అంతా నేను పోరాడడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు. ఈరోజు నేను ఇన్ని మంచి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేయగలుగుతున్నానంటే దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ.